డివిజన్ ఏ బిసి అంటే ఏంటి, అందులో ఎలా ఆడాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు. ఇంకొందరు అయితే డివిజన్ క్రికెట్ ఆడితేనే పెద్ద లెవెల్లోకి వెళ్ళొచ్చా అని కూడా అడుగుతున్నారు. నిజానికి చాలా మంది క్రికెటర్ల కెరియర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో డివిజన్ ఏ బిసి మధ్య తేడా ఏంటి, కొత్త ప్లేయర్లు ఏ డివిజన్లో స్టార్ట్ అవుతారు, ఎలా రిజిస్టర్ అవ్వాలి మరియు పై డివిజన్కి ఎలా వెళ్ళాలి అని చాలా సింపుల్గా క్లియర్గా చెప్పేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా డివిజన్ ఏ అంటే టాప్ లెవెల్ టీమ్స్. ఇక్కడ బెస్ట్ ప్లేయర్స్, స్ట్రాంగ్ టీమ్స్ ఆడతాయి. డివిజన్ బి అంటే మిడిల్ లెవెల్. ఇక్కడ ఉన్న టీమ్స్ బాగా ఆడితే ఏకి ప్రమోషన్ పొందుతాయి. డివిజన్ సి అంటే స్టార్టింగ్ లెవెల్. కొత్త ప్లేయర్స్, కొత్త టీమ్స్ ఎక్కువగా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అయితే ఇందులో ఎలా ఆడాలి అంటే మొదట మీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ లేదా లోకల్ క్లబ్ రిజిస్టర్ అవ్వాలి. చాలా చోట్ల ట్రయల్స్ కూడా పెడతారు. అక్కడ మీ పర్ఫార్మెన్స్ చూసి టీమ్స్లో సెలెక్ట్ చేస్తారు. కొత్త ప్లేయర్స్ ఎక్కువగా సి డివిజన్లో స్టార్ట్ అవుతారు. ఇంకా అక్కడ బాగా ఆడితే బికి, తర్వాత ఏ డివిజన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రిజిస్ట్రేషన్, ట్రయల్స్, టీమ్ సెలెక్షన్, డివిజన్ మ్యాచ్లు, మంచి పర్ఫార్మెన్స్, దీనివల్ల పై డివిజన్ ప్రమోషన్. ఇది డివిజన్ క్రికెట్ సిస్టమ్. ఇంకా చాలామంది ప్లేయర్స్ ఈ దారిలోనే పెద్ద లెవెల్లోకి చేరుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.